నెల్లూరు నవంబర్ 7 స్వాతంత్ర సంగ్రామంలో భారతీయులను ఏకతాటిపైకి తెచ్చిన స్వాతంత్ర స్ఫూర్తిని రగిలించిన మహోన్నత దేశభక్తి గేయం వందే మాతరం అని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా వందే మాతరం గేయం ఔన్నత్యాన్ని కీర్తించారు. వందే మాతరం గేయానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఉదయం నెల్లూరు కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాల్లో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అధికారులు సిబ్బంది వందే మాతరం గేయాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా మాట్లాడుతూ వందే మాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా వందే మాతరం దేశభక్తి గేయాన్ని ఆలపించి ఆ గేయం గొప్పతనాన్ని కీర్తిని మరొకసారి గుర్తుకు తెచ్చుకున్నట్లు చెప్పారు. వందే మాతరం గేయం భారతదేశ చరిత్రలో ఒక దృఢమైన మైలురాయిగా కలెక్టర్ చెప్పారు. యావత్ భారత జాతిని సంఘటితం చేసి దేశానికి స్వాతంత్రం సిద్ధించడంలో వందే మాతరం గీతం కీలక భూమిక పోషించిందన్నారు. సమాజంలో నేటికి ఈ వందే మాతరం స్ఫూర్తి అవసరమన్న కలెక్టర్ మతాలు వేరైనా భాషలు వేరైనా మొదట మనమంతా భారతీయులమనే విషయాన్ని గ్రహించి అందరూ ఐకమత్యంగా దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వందే మాతరం గీతాలాపన అనంతరం జిల్లా కలెక్టర్ సిబ్బంది అందరికీ మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ విజయ్ కుమార్, కలెక్టర్ పరిపాలనాధికారి తుమా విజయ్ కుమార్, మత్స్యశాఖ జేడి శాంతి, ఐఎండి ఏఆర్ డిడి వేణుగోపాల్ రెడ్డి, డిఈ శివశంకర్, కలెక్టరేట్ ఉద్యోగులు పాల్గొన్నారు.